సౌదీలో కూటమి దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మాట్లాడుతూ సైనిక చర్య సహా అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని హెచ్చరించారు. ఈ సమావేశానికి యుఏఈ, ఖతర్, కువైట్, బహ్రెయిన్, ఈజిప్ట్, జోర్డాన్, తుర్కియే, పాకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని 51 ఆర్టికల్ ప్రకారం ఏ దేశమైనా తనపై దాడి జరిగినప్పుడు అత్యవసర రక్షణ కోసం ప్రతిఘటించే హక్కు కలిగి ఉంటుందని గుర్తు చేశారు. రాస్ లఫాన్ గ్యాస్ వాణిజ్యానికి జీవనాడి. ఖతార్ ఈశాన్య ప్రాంతంలోని రాస్ లఫాన్ నగరం ఇప్పుడు ప్రపంచంలో గ్యాస్ వాణిజ్యానికి జీవనాడిగా మారింది. దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ ప్రదేశం ఎల్ఎన్జి పరిశ్రమ హబ్గా ఎదిగింది. 30 దేశాలకు గ్యాస్ సరఫరా అవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, భారత్, ఐరోపా సమైక్య, చైనా దేశాలకు ఇక్కడి నుంచి గ్యాస్ సరఫరా అవుతుంది. ఖతార్ గ్యాస్తో 1999 అగ్రిమెంట్ చేసుకున్న పెట్రో నెట్ ఎల్ఎన్జి సంస్థ గ్యాస్ను దిగుమతి చేస్తుంది. మంటల్లో చమురు క్షేత్రాలు. సౌదీ అరేబియాలో యమ్ము సమీపంలో ఎర్ర సముద్రంలో ఉన్న షామ్ రిఫైనరీ ఇరాన్ డ్రోన్ దాడి వల్ల భారీగా ధ్వంసమైంది. ఈ క్షేత్రంలో 17% గ్యాస్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కువైట్లోని మిన్ అల్ అహ్మదీ రిఫైనరీలో మంటలు చెలరేగాయి. ఇది పశ్చిమాసియాలో అతిపెద్ద రిఫైనరీలో ఒకటి. యుఏఈలోని హబ్షాన్ గ్యాస్ క్షేత్రం, బాబా ఫీల్డ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. యుఏఈ తీరంలో మంటల్లో చిక్కుంది. ఇజ్రాయెల్ హర్మోజ్కు ప్రత్యామ్నాయం లేదా ఎర్ర సముద్రం వైపు చూస్తున్న గల్ఫ్ దేశాలు ఈ మార్గము పరిష్కారం కాదంటున్న నిపుణులు. సౌదీ అరేబియా తన దేశం గుండా వెళ్లే ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ ద్వారా చమురును పర్షియన్ గల్ఫ్ దేశాల నుంచి ఎర్ర సముద్ర తీరానికి తరలిస్తుంది. అయితే ఈ పైప్లైన్ సామర్థ్యం రోజుకు 5 to 7 మిలియన్ బ్యారెల్లు మాత్రమే. హర్ముజ్ ద్వారా వెళ్లే చమురులో 3వ వంతు భాగం మాత్రమే యుఏఈ హస్బన్ ఫుజైరా పైప్లైన్ ద్వారా హర్ముజ్ జలసంధిని తాకకుండా నేరుగా గల్ఫ్ ఆఫ్ ఒమాన్కు చమురును పంపుతుంది. ఫుజైరా చేరుకున్న చమురును హిందూ మహాసముద్రం ద్వారా భారత్, చైనా, జపాన్కు పంపించవచ్చు. ఈ పైప్లైన్ సామర్థ్యం 1.5 నుంచి 1.8 బిలియన్ మాత్రమే. ఇరాన్ ప్రస్తుతం సంక్షోభం నుంచి బయటపడడానికి ఎర్ర సముద్రం చేరడానికి మార్గాలు లేవు. ప్రభుత్వం కిర్కుక్ సిహాన్ పైప్లైన్ను పునరుద్ధరించి తుర్కియేకు చమురు పంపాలని భావిస్తుంది. పైప్ లైన్స్ గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, ఇరాక్ తమ చమురు ఎగుమతి పూర్తిగా హర్ముజ్ జలసంధిపైన ఆధారపడింది. పుష్కర నిల్వల సౌత్ పాస్. ఇరాన్ దేశీయ గ్యాస్ అవసరాల్లో 80% దాని నుంచే